బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సోమవారం ఎపిసోడ్ చూస్తే నామినేషన్స్ అయితే వాడి వేడిగా సాగాయన్నమాట. ఒకళ్ళపై ఒకళ్ళు అంటే కొంతమంది మాత్రం సిల్లీ తుప్పాస్ రీజన్స్ చెప్పినా కానీ ఇంకా కొంతమంది మాత్రం వ్యాలిడ్ రీజన్స్ అయితే చెప్పారు. కానీ హౌస్లో నామినేషన్ జరుగుతున్నప్పుడు నాకైతే ఆదిత్య ఓం గారిని చూసినప్పుడు ఒకటి అనిపించింది అనమాట. ఏంది పిల్లాట్లు, మీరు బయట హీరో అంతేగాని హౌస్లో అయితే కాదు అనే విషయం అయితే ఒక్కసారి గుర్తు చేయాలన్నటువంటి అభిప్రాయం అయితే నాకు కలిగిందనమాట. నిజంగా అంటే నామినేషన్ జరుగుతున్నప్పుడు అవతల అపోనెంట్స్ మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మిమ్మల్ని కార్నర్ చేయడానికి 100 మాట్లాడతారు. ఆ 100 మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మీ పెద్దరికం ఏమైంది? ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే మీరే పెద్దోళ్ళు అని చెప్పి మీరే అంటూ ఉంటారు కదా, వయసులో పెద్దోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు, ఎన్నో చూసుంటారు. అలాంటిది మీరు ఊరికే ట్రిగర్ అయిపోయి అలా పిచ్చి పనులు చేయటం ఏంటో నాకైతే అర్థం కాలేదనమాట. నిన్న నామినేషన్స్ చూసుకున్నట్లయితే ఒక పెద్ద అంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది, ఎవ్రీ సీజన్లో కూడా ఇలాంటిది ఒకసారి అయితే పెడతారనమాట. పెద్ద డ్రమ్ పెట్టేసి దాంట్లో మంట పెట్టి ఆ ఫోటోలు తీసుకెళ్ళి దాంట్లో పడేసి వాళ్ళని అయితే కాల్ చేయమని చెప్పి ఫోటోలు చెప్పారనమాట. అయితే నిన్న ఎక్కువగా ఎవరైతే ఆదిత్య ఓంని టార్గెట్ చేసి అంటే ఎవరైతే నామినేషన్లో తీసుకురావాలనుకున్నారో వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఎందుకో కొంచెం భయపడుతున్నారు, మీలో ఎక్కడో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే కనిపించట్లేదు, మీరు ఎందుకో అంటే కొంచెం ఒక వెనకడుగు వేస్తున్నారు, మీరు ఎవరితో అంటే అపోనెంట్స్ని చూసుకొని భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు అన్నటువంటి కోణంలో మాటలైతే మాట్లాడారనమాట. దానికి ఆదిత్య ఓం చేయాలంటే నువ్వు చూస్తావా నా కాన్ఫిడెన్స్ అని చెప్పి ప్రేరణ నామినేట్ చేసిన టైంలో ఆమె ఫోటో దాంట్లో వేసిన తర్వాత ఈయన పోయి ఆ మంటల్లో చేయబెట్టి ఆ ఫోటోని అయితే బయటికి తీసాడనమాట. బయటికి తీసి బయటపడేసి ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి ఏదో ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. కానీ నిజంగా అది చాలా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అక్కడ ప్రేరణ కూడా అప్పటికప్పుడే చెప్పింది అనమాట. అది మీరు ఇంకా దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ప్రేరణ కూడా అక్కడే నోట్ చేసిందనమాట. మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బిగ్ బాస్ రూల్స్ని కూడా బ్రేక్ చేస్తున్నారని. యాక్చువల్గా అక్కడ ఉండేది ఏంటంటే కట్టెలతో పెట్టిన మంట కాదు అది, యాక్చువల్గా అది అంటే లోపల మొత్తం ఆ గ్యాస్ సెటప్ తోటి పెట్టిన మంటలాగే ఉందన్నమాట. అది వాళ్ళు కావాలంటే హై ఫ్లేమ్ ఇవ్వచ్చు, కావాలంటే లో ఫ్లేమ్ ఇవ్వచ్చు. అయితే అలాంటి దాంట్లో ఈయన పోయి చేయబెట్టాడు. అది కనుక వాళ్ళు పొరపాటున అంటే ఫోటో వేయగానే హై ఫ్లేమ్ అనేది పెడుతూ ఉంటాం మనం చూసాం, పెద్దగా ఇట్లా మంట రావడానికి అని చెప్పి. అలాంటి టైంలో వెళ్ళి ఆయన చేయబెట్టినట్లయితే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆయన చేయి కాలిపోయింది. మోచేయి వరకు పెట్టాడు ఆయన లోపలికి, ఆ చేయి కాలిపోయేది. దానివల్ల బిగ్ బాస్కి ఒక బ్యాడ్ నేమ్ అయి ఉండేది, ఆయనకు కూడా కెరీర్కి ఇబ్బంది అయ్యేది. ఆయన బయట ఏదైతే సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాటికి ఆటంకం కలిగేది. అది నిజంగా పిచ్చి పని అనిపించింది. ఇంకోటి ఏంటంటే కాలుతున్న ఫోటోని తీసి బయటపడేశాడు ఆయన. అంటే ఆ డ్రమ్ పక్కన ఇసుక అది పెట్టున్నారు కాబట్టి దాంట్లో పడేసాడు కాబట్టి సరిపోయింది. కానీ అదే ఫోటోని తీసి ఈ పక్కన గ్రాస్లో కనుక పడేసి ఉన్నట్లయితే అది మొత్తం ఆర్టిఫిషియల్ గ్రాస్, మొత్తం కూడా ప్లాస్టిక్ గ్రాస్ అని మనందరికీ తెలుసు. ప్లాస్టిక్కి మంట తగులుకుంటే దాన్ని ఆర్పటం అనేది అంత ఈజీ కాదు. అది కనుక చిన్నగా స్టార్ట్ అయినా కానీ ఒకవేళ ఎవరన్నా చూసినా చూడకపోయినా అలా పడేసిన టైంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉన్నట్లయితే అక్కడ ఉన్నది మొత్తం కూడా చెక్క సెట్ కాబట్టి బిగ్ బాస్ అనేది ఆ సెట్ కూడా మొత్తం కాలిపోయేటువంటి పరిస్థితి అయితే ఏర్పడేదన్నమాట. అలాంటి ఒక పిచ్చి పనిని ఆదిత్య ఓం చేస్తారని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి పిచ్చి పని ఆయన ఎందుకు చేశాడో కూడా అర్థం కాలేదు. ఆయన ఏదో ప్రూవ్ చేద్దాం అనుకున్నారు, కానీ అందరి ప్రాణాలను కూడా డేంజర్లో పడేసేటువంటి పనిలాగైతే అది అనిపించింది అనమాట. అందరూ షాక్ అయ్యారు అక్కడ. ఇక వెంటనే బిగ్ బాస్ వెంటనే అనౌన్స్ కూడా చేశారనమాట, ఇక్కడ అలా చేయటం అనేది రూల్స్కి ఎగ్నెస్ట్, మీరు మంటల్లో చేయబెట్టి ఏం అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనే కోణంలో ఆయన అయితే సీరియస్ అయ్యాడనమాట. ఎవరు కూడా హౌస్లో అలా చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. ఇంకా ఆయన కూడా సారీ అయితే చెప్పారు. ఈ పాయింట్ మీద వీకెండ్లో నాగార్జున గారు గట్టిగానే క్లాస్ అయితే పీకుతారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సెట్లో మనం గతంలో కూడా కొన్ని ప్రమాదాలు అయితే చూస్తున్నాము. చాలా సింపుల్ అనుకుంటాం మనం చేసే పని, కానీ అది చాలా కాంప్లికేట్ అయ్యిద్ది. ఎంతో అంటే ప్రాణ ఆస్తి నష్టాలు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఆదిత్య నుంచి ఇలాంటి బిహేవియర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా తప్పు కూడా అనిపించింది. మీరు బయట సినిమాల్లో అయితే హీరోగా చేశారు, కానీ హౌస్లో మాత్రం హీరో కాదు, ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నిజంగా చూడంగానే నాకు అనిపించింది ఏంటంటే ఏంటి మీ పిల్లాట్లు ఏంటి అనే అభిప్రాయం అయితే కలిగిందనమాట. చాలా వర్స్ట్ థింగ్. ఇదే పాయింట్ మీద నెక్స్ట్ వీక్ అందరూ కూడా ఆదిత్యాన్ని నామినేట్ చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఆయన కనుక కొనసాగే పని అయితే కనుక ఖచ్చితంగా అంటే మోస్ట్లీ ఆయన మిడ్ వీక్ కావచ్చు, లేదంటే ఫైనల్ ఎపిసోడ్లో అంటే వీకెండ్లో కావచ్చు, ఆయన 5వ వారం అయినా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆయన ఉంటే కనుక ఇదే పాయింట్ మీద అందరూ నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి మీకు కూడా ఆదిత్య బిహేవియర్ చూడగానే ఏంటి ఈ పిల్లాట్లని మీకు కూడా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.